వరికుంటపాడు మండలం తూర్పురంపి దొడ్డలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. బోనిగాలరావు పాడులో కంది చేనుకు రాత్రిపూట పందులు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయంటూ రైతు ఆ పంట చుట్టూ, ఆ పొలం చుట్టూ విద్యుత్ తీగలు అమర్చారు. అయితే అదే ప్రాంతానికి చెందిన గణేషు, పోలయాలు రాత్రి మోటార్ బైక్ మీద వెళ్తూ ఆ విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా అక్కడ పడిపోయారు. అయితే ఆ మోటార్ బైక్ పెట్రోల్ బండి కావడంతో ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగి ఆ మంటల్లో పోలయ్య, అదేవిధంగా గణేష్ సజీవ దహనమయ్యారు. అయితే పంటను కాపాడుకోవడం కోసమే రైతులు చూస్తున్నారే తప్ప ప్రజల ప్రాణాలను కూడా చూడాల్సిన అవసరం ఉంది. జిల్లాలో నిత్యం ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే పశువులను కూడా, అదేవిధంగా జంతువులను కూడా ఇట్లా విద్యుత్ తీగలు పెట్టి చంపడం కూడా నేరం. ఏదైనా పంటను పశువులు నాశనం చేస్తున్నాయి, జంతువుల వల్ల నష్టం ఉంటుంది అనుకున్నప్పుడు రాత్రిపూట రైతులు పెద్ద శబ్దాలు చేయడం, లేదంటే టపాకాయలు పేల్చడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి తప్ప ఈ విద్యుత్ తీగలు పెట్టొద్దంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు.